ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయం 11 వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను, వాగుల యొద్దను, దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. ప్రభువైన యెహోవా తండ్రి మన గురించి ఎలాగూ సెలవిస్తున్నారు. ఎవరెవరైతే తప్పిపోయి దేవునిలో ఉండకుండగా ఎవరెవరైతే చెదిరిపోయి ఉంటారో, ఎక్కడికి వారు ఎలాంటి చోటికి చెదిరిపోయి ఉన్నా సరే, దేవుడు మనల్నందరినీ గూడా ఒక చోటికి సమకూర్చి, మనల్ని ఉన్నతమైన స్థలములో ఆయన నివసింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అట్టి విధమైన ఉన్నత స్థలములో మనందరికీ కూడా ఆయన చోటివ్వడానికి ఆయన మనందరికీ గూడా సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.